వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో నేను డేటా అనేది ఎలా టైప్ చేశానో చూడండి. ఇక్కడ నేమ్స్ అనేది రోస్ వైజ్ గా టైప్ చేశానండి. ఒకే రోలో మల్టిపుల్ రోస్ టైప్ చేశానండి. ప్రతి నేమ్ కి మధ్యలో కామాస్ ఇచ్చుకుంటూ మల్టిపుల్ రోస్ లో మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయండి. అలానే ఇక్కడ సేల్స్ డేటా కూడా అదే విధంగా టైప్ చేశానండి. నాకు ఇప్పుడు ఈ విధంగా ఉన్న డేటా అనేది ఒకే కాలంలో ఈ విధంగా రావాలండి. అంటే ఇక్కడ సింగిల్ రోలో ఉన్న మల్టిపుల్ నేమ్స్ అనేది సపరేట్ అయ్యి ఒకదాని కింద ఒకటి రావాలి. అలా మల్టిపుల్ రోస్ లో మల్టిపుల్ నేమ్స్ అన్ని ఒకే కాలంలో స్టెప్ బై స్టెప్ ఈ విధంగా రావాలి. అలా సేల్స్ వాల్యూస్ అయినా అంతేనండి. ఒకదాని కింద ఒకటి ఒకే కాలంలో రావాలి. అలా రావాలంటే మనకు తెలిసిన పద్ధతి ఏందండి? జనరల్ గా ఇక్కడున్న డేటాని సెలక్షన్ చేసి ఈ టెస్ట్ ని కాలమ్స్ వైజ్ గా సపరేట్ చేయాలి. ఆ ఆప్షన్ ఎక్కడుందండి? డేటా ట్యాబ్ లోకి వెళ్ళి టెస్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ని క్లిక్ చేసి ఇక్కడ మనకి నేమ్ కి మధ్యలో కామా ఉంది కాబట్టి కామా ఉన్న చోట కాలమ్స్ వైజ్ గా సపరేట్ అవ్వాలి కాబట్టి ట్యాబ్ తీసేసి కామా చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు టెస్ట్ అనేది కాలమ్స్ వైజ్ గా సపరేట్ అయింది. ఇప్పుడు మనకి ఈ డేటా అనేది రోస్ వైజ్ గా కన్వర్ట్ చేయాలి అంటే ముందు ఫస్ట్ రోలో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ సి. అండ్ ఎక్కడైతే కాలమ్స్ వైజ్ గా రావాలో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్పోజ్ అంటే మనకి కాలమ్స్ వైజ్ గా ఉన్న డేటా అనేది రోస్ వైజ్ గా ఉన్న డేటా అనేది కాలమ్స్ వైజ్ గా సపరేట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాం. అలా ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రోలో ఉన్న డేటాని కాపీ చేయండి. ఇక్కడ బాటమ్ లో రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్పోజ్ ఈ విధంగా పేస్ట్ చేస్తాం. అలానే థర్డ్ రోలో ఉన్న డేటాని కాపీ చేయండి, కంట్రోల్ సి, ట్రాన్స్పోజ్ ఈ విధంగా పేస్ట్ చేసుకుంటూ రావాలి. అలా ఇక్కడ డేటా అనేది ఎన్ని రోస్ లో అయితే ఉందో స్టెప్ బై స్టెప్ మనం ట్రాన్స్పోజ్ అనేది అప్లై చేసుకుంటూ రావాలండి. ఇక్కడ 100 రోస్ లో డేటా ఉంది. చాలా టైం పట్టిద్దండి. అంత ప్రొసీజర్ లేకుండా ఎట్ అ టైం ఒకేసారి మనం ఒకే కాలంలో కన్వర్ట్ చేయొచ్చు. అది టెస్ట్ అయినా నెంబర్స్ అయినా ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, మీ మెయిన్ డేటా ఇదే కదండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఈ కాలం ని సెలక్షన్ చేసి ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ కాలం ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ బై డెలిమీటర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ మెయిన్ డేటాలో నేమ్స్ మధ్యలో కామా ఉంది కాబట్టి కామా సెలక్షన్ చేయండి. లేదు స్పేస్ ఉంది, ఈక్వల్ టు సింబల్ ఉంది, ఆ క్యారెక్టర్ ని సెలక్షన్ చేయండి. అండ్ స్ప్లిట్ ఎట్ ఈచ్ ఆక్యురెన్స్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి అడ్వాన్స్డ్ ఆప్షన్లకు వెళ్ళండి. ఇక్కడ కాలమ్స్ కాదండి రోస్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఆ డేటా అనేది సింగిల్ కాలం లో కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఈ కన్వర్ట్ అయిన డేటాని ఫార్మేట్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ చేయడం, స్మాల్ లెటర్స్ లో ఉన్న డేటా క్యాపిటల్ లెటర్స్ లో మార్చడం, ఇలా చేంజ్ చేయాలంటే స్ప్లిట్ కాలం పక్కనే ఫార్మేట్ అనే ఆప్షన్ ఉందా లేదా? ఓకే, నాకు ప్రాపర్ కేసులో కావాలి, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఈ ఆప్షన్ సెలక్షన్ చేయండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ వచ్చినాయి. అలానే మీరు ట్రిమ్ చేసుకోండి. అంటే కామాస్ ఉన్న డేటా మీకు సపరేట్ అయింది కదండి, మధ్యలో స్పేసెస్ ఉండొచ్చు. ఆ స్పేసెస్ ను కూడా రిమూవ్ చేయడానికి ట్రిమ్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఫైనల్ గా ఈ డేటా అనేది ఎక్సెల్ లో ఇంపోర్ట్ అవ్వాలంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా మీకు ఎక్సెల్ లో అప్డేట్ అయిందండి. ఇలా ఉన్న డేటా అనేది ఈ విధంగా కన్వర్ట్ చేశారండి. ఇప్పుడు మీరు మెయిన్ డేటాలో ఎక్స్ట్రాగా డేటా యాడ్ చేశారండి. నేమ్స్ విజయ్ రాజు ప్రసాద్ ఈ విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ ని సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్. అండ్ ఇప్పుడు కన్వర్ట్ చేసిన ఆ మెయిన్ షీట్ లోకి వెళ్ళండి. అండ్ ఆ టేబుల్ ని సెలక్షన్ చేయండి. టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆ డేటా అప్డేట్ అయిందా లేదా? విజయ్, రాజు, ప్రసాద్. వన్స్ ఒకసారి మీరు కన్వర్ట్ చేస్తే చాలండి. మీరు మెయిన్ డేటాలో ఎక్స్ట్రాగా డేటా యాడ్ చేసినా మళ్ళీ మీరు అప్డేట్ చేయొచ్చు. ఓకేనా? అలానే మీరు టైప్ చేసిన డేటా నెంబర్స్ లో ఉన్నా ఇంతేనండి. కానీ ఒక చోట ఆప్షన్ అనేది చేంజ్ చేయాలండి. అది కూడా చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ రేంజ్ పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అయింది కదండి. ఈ కాలం ని సెలక్షన్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ స్ప్లిట్ కాలం బై డెలిమీటర్. ఇక్కడ మీకు సేల్స్ వాల్యూస్ లో కామా ఉంది కాబట్టి కామా అనే ఆప్షన్ సెలక్షన్ చేశారండి. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ లో రోస్ లో సెలక్షన్ చేసి ఇక్కడ క్యారెక్టర్ అనేది నన్ లో పెట్టుకోండి. ఇక్కడ క్యారెక్టర్ కాదు కదండి, సేల్స్ వాల్యూస్ కదండి. సో నన్ లో పెట్టుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి రోస్ వైజ్ గా డేటా అనేది కన్వర్ట్ అయిందండి. ఇప్పుడు ఈ డేటా అనేది ఎక్సెల్ లో అప్డేట్ అవ్వాలంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. క్లోజ్ అండ్ లోడ్. ఇదిగోండి డైరెక్ట్ గా ఎక్సెల్ లో కన్వర్ట్ అయింది. ఇలా మన సేల్స్ డేటాను కూడా ఈ విధంగా ఉన్న డేటాని ఈ విధంగా కన్వర్ట్ చేయించండి.
ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.